మాధవ్ గారు చాలా ఉత్తమ మేధావి అధ్యక్ష. అమెరికాలో కూడా చదివారు అనుకుంటా. అధ్యక్ష, హైదరాబాద్లో రహేజా మైండ్ స్పేస్ అని క్రియేట్ చేశారు. దాంట్లో 97 ఎకరాలు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి కేటాయిస్తే 21 బిల్డింగ్, దాంట్లో 10 మిలియన్ స్క్వేర్ ఫీట్ వాళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష. ఈ ఒక్క మైండ్ స్పేస్లో 1,00,000 మంది ఒక ఐటీ రంగంలో పని చేస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు రహేజా కానివ్వండి, ఏఎన్ఎస్ఆర్ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఒక కంపెనీ జీసీసీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ క్రియేట్ చేయాలనుకుంటే ఆ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ కావాల్సిన బిల్డింగ్లు భవనాలు కట్టి వాళ్ళకి అద్దెకిస్తాం జరుగుతుంది అధ్యక్ష. దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఎకో సిస్టమ్. ఇక్కడ హైదరాబాద్లో ఉన్న మైండ్ స్పేస్లో ఎవరున్నారో ఒకసారి నేను వివరిస్తాను అధ్యక్ష. టెక్నాలజీ రంగంలో అమెజాన్, ఎక్సెంచర్, కాగ్నిసెంట్, ఐఎండి, ఏఎండి కొన్ని పేర్లు చదువుతున్నారు అధ్యక్ష. ఫైనాన్స్ రంగంలో వచ్చగల జేపీ మార్గన్ చేజ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బిసి, యూబిఎస్ అధ్యక్ష. టెలికాం సంబంధించి వెరైజన్, వోడాఫోన్ లాంటి సంస్థలు ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ ఆఫీసులు పెడతాం జరిగింది అధ్యక్ష. మా లిఫ్ట్ పాలసీ అందరు చాలా స్పష్టంగా ట్రాన్స్పరెంట్గా వీళ్ళకి ఇస్తాం జరిగింది అధ్యక్ష. ఇంకో కంపెనీ కూడా ఉంది అధ్యక్ష, ఏఎన్ఎస్ఆర్ అని. గౌరవ సభ్యులు కంపెనీ గురించి తెలియకపోవచ్చు. ఏఎన్ఎస్ఆర్ అన్న కంపెనీ కూడా అధ్యక్ష, వీళ్ళు కూడా వాళ్ళు దే డిజైన్, బిల్డ్, మేనేజ్ అండ్ స్కేల్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అధ్యక్ష. వాళ్ళతో సుమారుగా నేను 3 జూమ్ కాల్స్ పెట్టుకున్నాను. జూలై 8వ తారీఖు నాడు, అంటే 2025 నేనే పర్సనల్గా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళు బెంగళూరులో కట్టిన జీసీసీ సెంటర్ని ఒక సిటీలా కట్టారు అధ్యక్ష. అక్కడికి వెళ్ళి నేను స్వయంగా కూడా చూశాను. ఒక రోజు నేను వెళ్ళాను, అక్కడ లోవ్ అన్న యుఎస్ రీటైలింగ్ కంపెనీ జీసీసీకి వెళ్ళాను అధ్యక్ష. దే ఆర్ క్రియేటింగ్ ప్రొడక్ట్స్ ఫర్ ద వరల్డ్, సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ ఫర్ ద వరల్డ్. ఈ యొక్క కంపెనీ అధ్యక్ష 150 జీసీసీస్, భారతదేశం 150 జీసీసీస్ వీళ్ళు కట్టడం జరిగింది అధ్యక్ష. సుమారుగా 1,40,000 మంది ఆ 150 జీసీసీస్లో పనిచేస్తాం జరిగింది అధ్యక్ష. అధ్యక్ష, పెప్సీ, మ్యారియట్, అదేవిధంగా టార్గెట్, లోవ్స్, డెల్టా ఎయిర్లైన్స్, వెల్స్ ఫార్గో, బెస్ట్ బై, హెచ్ఎన్ఎం, ఇలా అనేక కంపెనీలు జీసీసీ వీళ్ళు కడతాం జరిగింది అధ్యక్ష. సో ప్రతి పాలసీ, ప్రతి కంపెనీని థరోగా రివ్యూ చేసి ఎస్ఐపిసి అని ఉంటుంది అధ్యక్ష, అక్కడ అధికారులు కమిటీ అధ్యక్ష. దాని తర్వాత ఎస్ఐపిబి ఉంటుంది అధ్యక్ష, అది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కమిటీ అధ్యక్ష. దాని తర్వాత క్యాబినెట్కి వస్తుంది. క్యాబినెట్లో డిస్కస్ చేసిన తర్వాత క్యాబినెట్ అప్రూవల్తోనే ఇవన్నీ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. ఇక్కడ ఈ 99 పైసలకి గతంలో కూడా నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇదే హౌస్లో వేరే కంపెనీల పేర్లకు తీసుకొచ్చారు. ఆ రోజు ఛాలెంజ్ చేసి ఆ కంపెనీకి ఇచ్చానని మీరు నిరూపిస్తే ఐఎమ్ రెడీ టు రిజైన్ ఆన్ దిస్ ఫ్లోర్ ఆఫ్ దిస్ హౌస్ అని ఆనాడు నేను చెప్పాను అధ్యక్ష. తీసుకురాలేకపోయారు. ఇచ్చిన ప్రతి కంపెనీ కూడా క్రెడిబిలిటీ ఉన్న కంపెనీ, బ్యాక్గ్రౌండ్ ఉన్న కంపెనీ తప్ప ఎవరు అయానా గయానా పోతే ఇచ్చేదానికి మేము సిద్ధంగా లేము అధ్యక్ష. ఇంకా క్లోజ్ చేయండి. ఏంటి కుదరదు, ఏంటి కుదరదు? మీకు ఏదైనా క్లారిఫికేషన్ ఉంటే అడగండి. మంత్రి గారు చెప్పిందా? నో డిస్కషన్. వినండి వినండి. ఇప్పుడు మంత్రి గారు చెప్పిన దాని మీద మీకు ఏదైనా క్లారిటీ కావాలంటే అడగండి. అధ్యక్ష, ప్రజలకి నిజాలు తెలియాలి. ఏంటి కుదరదు? ప్రజలకు నిజాలు తెలియాలి అధ్యక్ష. అధ్యక్ష ప్లీజ్ అధ్యక్ష అడిగారు అధ్యక్ష, టీసీఎస్ కి భూమి ఇవ్వకూడదా, కాగ్నిసెంట్ కి భూమి ఇవ్వకూడదా, మదర్సన్ కి భూమి ఇవ్వకూడదా, రహేజాకి భూమి ఇవ్వకూడదా, ఏఎన్ఎస్ఆర్ అధ్యక్ష వీలే పిల్లేపించారు అధ్యక్ష. దీనిపైన కోర్టులో పిల్లేపిస్తారు. కోర్టు కూడా ముట్టుకాయలు వేసింది అధ్యక్ష. తెలుసుకోమని చెప్పండి దయచేసి. ఇప్పుడు అధ్యక్ష మేము గూగుల్ మేము తీసుకొచ్చిన డేటా సెంటర్ ని వాళ్ళు కూడా దాన్ని అరే ఇది డిస్కషన్ కాదండి. చూడండి. క్వశ్చన్ వేరు, ఇది వేరు. నా ప్లీజ్ 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 కంక్లూడ్. నా క్వశ్చన్ నెంబర్ 14237 మినిస్టర్ ఫర్ దుర్గేష్ గారు. నా ఎల్ఓపి గారు కూర్చోండి. ఎల్ఓపి గారు, మాధవ్ గారు కూర్చోవాలి. మాధవ్ గారు కూర్చోవాలి.
ఎల్ఓపి గారు అధ్యక్ష బాబు మదరారు అరే అరే ఏ వాట్ ఈస్ దిస్ మదరారు ఎల్ఓపి గారు మాట్లాడుతుంటే నువ్వు కూర్చోవా చూసుకో సభలో ఏం జరుగుతుందో చూడు అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ 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 ప్రభుత్వం ప్లీజ్ ప్లీజ్ అమ్మా 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 ఓకే ప్లీజ్ ఏంటమ్మా ఏంటిది ప్లీజ్ ప్లీజ్ మదరారు కూర్చో మదరారు పదం మదరారు అమ్మా 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 కూర్చో విప్పు గారు కూర్చోండి విప్పు గారు కూర్చోండి ప్లీజ్ 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 అధ్యక్ష ఇది మొదటి ప్రశ్న ప్రభుత్వం వచ్చి ఏదో వారికున్న టెక్నికల్లో లేకపోతే వారికున్న బిజినెస్ కారణాల వల్ల ఎనిమిదో ప్రశ్న మొదటి ప్రశ్నగా తీసుకొచ్చారు మన సాంప్రదాయం ప్రకారం మొదటి ప్రశ్నకి సభ్యుడు ఎవరైతే చేశారో వాళ్ళు సెకండ్ సెక్రటరీ వాళ్ళందరూ అడిగిన తర్వాత అప్పుడు మీరు తీస్తారు ఫస్ట్ సెక్రటరీ ఇంకా మాట్లాడుతున్నాడు సెకండ్ సెక్రటరీ ఇంకా ఉన్నారు వారు ఇద్దరు అయిన తర్వాత దాన్ని అప్పుడు చెప్పారండి ఇక సబ్జెక్ట్లోకి పోతే మంత్రి గారు చెప్పారు ఏమని రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా 99 పైసలకి ఇచ్చుకోవచ్చు ఇస్తున్నామని చెప్పారు మా సభ్యుడు వచ్చి అది రియల్ ఎస్టేట్ కంపెనీ ఏ రకంగా ఇస్తారని చెప్పి అడుగుతున్నాడు దానికి వచ్చి మరి మీరు సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోతే అది ధర్మం కాదు కదా అధ్యక్ష ఇప్పుడు క్వశ్చన్ కి రిలేటెడ్ గా అడగాలి తప్ప మొత్తం పరిశ్రమలు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వ్యవస్థ గురించి మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా నేను వ్యవస్థ గురించి మాట్లాడలే రిలేటెడ్ అడగమనండి ఎల్ఓపి గారు క్వశ్చన్ కి రిలేటెడ్ అడగమనండి దీంట్లో 3 క్వశ్చన్లు అడిగారు ఆ 3 క్వశ్చన్లకి మంత్రి గారు సూటిగా సమాధానం చెప్పారు దాని మీద ఏదైనా డౌట్ ఉంటే క్లారిఫికేషన్ కావాలంటే అడగమనండి అంతే తప్ప టోటల్ ఇండస్ట్రియల్ పాలసీ మీద అన్ని జరగాలంటే దాన్ని షార్ట్ డిస్కషన్ పెట్టాలి తప్ప దీంట్లో ఎలాగొస్తాయి అన్ని దయచేసి మన మంత్రి గారు కూడా మన మెగ్రీ మినిస్టర్ గారు కూడా మధ్యలో ఇంటర్వ్యూ అయ్యారు ఆయన కూడా చెప్పారు షార్ట్ దాని మీద ఎవరి అభిప్రాయాలు వరకు ఉన్నాయి దయచేసి ముందు ఆ క్వశ్చన్ కంప్లీట్ అయితే దాని మీద మా విధానం కూడా మా పార్టీ విధానం కూడా మాకు ఉంది దయచేసి మేము దీనికి చెప్పదలుచుకున్నాం కాబట్టి ఆ సభ్యుడికి తర్వాత సెకండ్ సెక్రటరీకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష ఆ తర్వాత థర్డ్ పర్సన్కి మరి క్వశ్చన్ మీద అడగమనండి ఇబ్బంది ఏం లేదు క్వశ్చన్ మీద అడగమనండి ఉండు అయిపోయింది దాని మీదే ఒక్క నిమిషం మీది కంప్లీట్ అయిందండి మీకు కంప్లీట్ అయిందా అందుకని సభ్యుడికి ఆ తర్వాత వచ్చి సెకండ్ సెక్రటరీకి ఇచ్చిన తర్వాత దాన్ని మీరు మీ బిజినెస్ మీరు అడిగితే మాకు అభ్యంతరం అంటే డివేట్ అవ్వకుండా అడగమనండి ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు ఎంతమంది సిగ్నేచర్స్ ఉంటే అంతమందికి ఇస్తాం ఇబ్బంది ఏం కానీ డివేట్ అవుతుంటే సబ్జెక్ట్ డివేట్ అయిపోతుందండి అది ముందు వాచ్ టైమింగ్ అది మార్చాలి అధ్యక్ష టైం తప్పు ఉంది అది తర్వాత నిన్నైతే బిఎస్సీ ఇప్పుడు ఇక్కడ కూడా బిఎస్సీ జరుగుతుంది అయితే నిన్నైతే బిఎస్సీలో ఒక డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష క్వశ్చన్ అవర్ అనేది కంపల్సరీగా 1 అవర్లో కంప్లీట్ చేయాలి 1 అవర్ తర్వాత డిముట్టిబుల్ ఆన్సర్ అని చెప్పి ఒక నిర్ణయం తీసుకుని అన్నప్పుడు అన్ని క్వశ్చన్స్ రావాలి అధ్యక్ష అందరికీ క్వశ్చన్ డిస్కస్ రావాలని వచ్చినప్పుడు మీకు అడగొద్దని అనడం లేదు సంబంధం లేనివి లేకపోతే మొత్తం అన్నీ కలిసి అడిగితే దానివల్ల సమయం కూడా వేస్ట్ అవుతుంది ఎల్ఓపి గారు ఏంటంటే ఇది పెద్దరికం ఉపయోగించాలి మీరు పెద్దవాళ్ళు పెద్దరికం ఉపయోగించి హౌస్ చక్కగా జరగడానికి అన్ని క్వశ్చన్స్ డిస్కస్ రావడానికి ఉపయోగించాలి ఇప్పుడు ఇంత క్లారిటీగా మీరు అడిగిన క్వశ్చన్కి ఎంత క్లారిటీగా చెప్పారు రహీజా అనేది ఒక రియల్ ఎస్టేట్ వ్యవస్థ కాదు రహేజా వాళ్ళు బిల్డింగ్లు కట్టిన తర్వాత ఆ బిల్డింగ్లో కూడా చాలా పరిశ్రమలు వచ్చాయి ఆ పరిశ్రమల ద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు వచ్చాయని స్పష్టంగా చెప్పారు ప్రూవ్ అయింది హైదరాబాద్ అదే పద్ధతిలో విశాఖపట్నం కూడా చేస్తున్నారని చెప్తే మళ్ళీ డొంక తిరుగుడుగా రియల్ ఎస్టేట్కి ఇస్తున్నామని మంత్రి గారు చెప్పారు ఒప్పుకుంటున్నారు ఆ రకంగా మాట్లాడడం విధానం కాదు ఏదైనా కొత్తగా అడగండి మీరు
మంత్రి గారు చెప్పారు 5 కంపెనీలు కానీ, లేదు 6వ కంపెనీకి ఇచ్చారు, ఈ కంపెనీకి ఇచ్చి మీరు చెప్పడం లేదు 99 పైసలని. అలాంటివి అడిగితే చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ సంబంధం లేని క్వశ్చన్స్ వేసి సమయం మీరు ఎంతమందిగానే ఇవ్వచ్చు, 10 గంటలు 1 గంట సేపు అయిన తర్వాత లిమిటెడ్ ఆన్సర్ అని చెప్పకుండా అన్ని క్వశ్చన్స్ వచ్చినట్టుగా చేయమని మా విజ్ఞప్తి. మంత్రి గారు ఓకే. మాధవరావు సూట్ గా మీ డౌట్ ఏమైనా ఉంటే క్లారిటీ కావాలంటే అడగండి. ఆన్సర్లో నాలుగో ఆన్సర్ సార్, నాలుగోది సార్ మీరు చూడండి. జిఓఎంఎస్ నెంబర్ 56 ప్రకారం విశాఖపట్నంలో రహేజా కాప్స్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ బిల్ నెంబర్ 3 మధురవాడలో 27.1 ఎకరా 99 పైసలకు ఎలా ఇస్తారు అని అడుగుతున్నా సార్. రియల్ ఎస్టేట్ సంస్థకి వాళ్ళు అడిగింది మేము అదే. కానీ ఈ 99 పైసలు పెట్టుకొని మీరు ఉద్యోగాల పేరుతోటి డేటా సెంటర్ వచ్చింది. ఇప్పుడు మీరు ఏం చెప్పారు, బెంగళూరులో వచ్చింది, హైదరాబాద్లో వచ్చింది, మీరు మాట్లాడితే నేను మాట్లాడాల్సి వచ్చింది. మీరు ఏదైతే చెప్పారో డేటా సెంటర్ తీసుకొచ్చారు, మేము తీసుకొచ్చి మీరు కంటిన్యూ చేశారు. మేము అప్రిషియేట్ చేస్తున్నాం మిమ్మల్ని కూడా, కాదనట్లేదు. కానీ అధ్యక్ష గూగుల్ ఆల్ఫాబెట్ కంపెనీ అధ్యక్ష 24 లక్షల స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ రెంట్కి తీసుకొని 22,000 సీటింగ్ కెపాసిటీ తోటి అధ్యక్ష వారం క్రితమే అధ్యక్ష కర్ణాటకలో కంపెనీ పెట్టుకుంది. అదే విధంగా మనం ఎందుకు మూవ్ అవ్వలేదని అడుగుతున్నా అధ్యక్ష. మనమేమో భూములు ఇస్తున్నాం 99 పైసలకి, కానీ భూములు లేకుండానే ఉద్యోగాలు తెచ్చుకుని పక్క రాష్ట్రాలు ఆయన చెప్పారు తెలంగాణ కర్ణాటక గురించి మాట్లాడారు. ఆంధ్ర గురించి మాట్లాడాలని మేము ఆయన తెలంగాణ గురించి ఎందుకు మాట్లాడతాడు? ఆయన ఈ రకంగా ఉంటే కూర్చోండి. నా పూర్తి అవడం ఏంటిదే, మీ పూర్తి అవడం ఏంటండి? కూర్చోండి.